శ్రీ మాత్రే నమః. అమ్మ, దసరా నవరాత్రులు 2025 సంవత్సరం ఆశ్వయుజ పాడ్యం నుంచి అంటే సెప్టెంబరు 22వ తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అయితే విధి విధానాలు ఎలా చేసుకోవాలి? ఈజీగా ఎలా చేసుకోవాలి? తర్వాత లేదు మేము అత్యంత నియమనిష్టలతో దీక్ష తీసుకొని మాకున్న సమస్యలన్నీ తొలగేటట్లు అమ్మవారు అనుగ్రహించాలి అనంటే ఏ రకంగా చెయ్యాలి అనేటువంటి విధి విధానాలు తెలుసుకుందాము. అమ్మ, ఇప్పుడు దీక్ష తీసుకోవడం ఒక విధి విధానం. లేదు అనంటే ఉదయము సాయంకాలము మనం దేవోపదీప నైవేద్యాలు పెట్టుకొని పంచపూజ చేసుకొని లలితా పారాయణ చేసుకోవడం ఒక విధి విధానం. దానికైతే నియమనిష్టలు అవసరం లేదు. కానీ మనం దీక్ష తీసుకోవాలి, దసరా నవరాత్రులు దీక్షగా చెయ్యాలి, మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరింపబడాలి, అమ్మవారిని పూర్తిగా మనం ఆవిడ అనుగ్రహం మనం పొందాలి అనుకునేటప్పుడు మాత్రం కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే చాలా మంది ఏంటంటారు, అమ్మవారికి మామూలుగా పంచపూజలు చేసేసి వాళ్ళకి తోచిన విధి విధానాలు పాటిస్తారు. అయితే అఖండం చెయ్యాలి అనేటప్పుడు మాలాధారణకి ఎటువంటి నియమాలను అయితే పాటిస్తామో అలాగా మనం దీక్షలో కూడా అటువంటి నియమాలనే పాటిస్తాం. భూషయనం, బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, పరనింద చేయకపోవటం, తర్వాత తల స్నానం, ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. అయితే చాలామంది ఏంటంటే అనారోగ్యంతో ఉండేవాళ్ళు మేము చెయ్యాలి అనుకునేటప్పుడు వాళ్ళకి కొంత అనుకూలంగా మరి కిందన పడుకోలేరు కాబట్టి వాళ్ళ పక్క అనేది కొత్త బెడ్షీట్లు పెట్టుకొని, అంటే కొత్త అంటే ఉతికిన వస్త్రాలు పెట్టుకొని వాళ్ళు ఈ నవరాత్రులు అన్నాళ్ళు కూడా వేరే ఉంచుకొని పక్క వేరే సర్దుకొని ఉంచుకుంటారు. ఆ రకంగా చేసుకోవచ్చు. అయితే ఇంకా మనం దీక్షలాగా చెయ్యాలి అని అనుకుంటే మటుకు మనం ముందుగా మనం ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఈ నవరాత్రులు ముందే అమావాస్యకు ముందు మన గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క అనుజ్ఞ తీసుకొని రావాలి దసరా నవరాత్రులు చేయడానికి గాను. చాలా మంది ఏంటంటే మధ్య మధ్యలో ఆటంకాలు వస్తున్నాయి అని. ఎందుకు వస్తాయి ఆటంకాలు అంటే గ్రామ దేవత అనుజ్ఞ లేకపోతే ఆటంకాలు రావడం, లేకపోతే ఈ పూజ జరుగుతున్నప్పుడు అంత మనసు నిలపలేకపోవటం, ఇటువంటివి ఎదురవుతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా నిష్ఠగా ఈ 11 రోజులు కూడా పూజ జరగాలి అంటే ముందు రోజు ఎప్పుడైతే మీరు మరుసటి రోజు నవరాత్రి ప్రారంభం చేస్తున్నారో ముందు గ్రామదేవత దగ్గరికి వెళ్ళి ఆమె అణిగి తీసుకొని ఆమెకు పసుపు కుంకాలు ఇచ్చి ఇలాగ నవరాత్రి పూజ చేస్తున్నాం అమ్మ, నిర్విఘ్నంగా కొనసాగించు అని చెప్పి ఆమెకి చెప్పుకొని రావాలి. అది అయిన తర్వాత కలశ స్థాపన అని అంటే చేసేవాళ్ళు విధి విధానాలన్నీ తెలుస్తాయి. దాని గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. లేదు మేము ఇప్పుడు కొత్తగా ఎప్పుడూ పెట్టలేదు, ఇప్పుడు పెట్టము, వాజీబు లేదు అనుకునే వాళ్ళు ఆగిపోతారు. కానీ పూజ విధి విధానాలు అనేటప్పటికీ చాలా మంది పంచపూజ చేసి లలితా పారాయణ చేసేస్తున్నారు. అది సరికాదు. చాలా మంది ఏమనుకుంటారంటే దసరా నవరాత్రులు అంటే లలిత అమ్మవారి నవరాత్రులు అనుకుంటారు. కాదు, దుర్గా నవరాత్రులు. దసరా నవరాత్రులు అంటే శరత్ నవరాత్రులు అని, దుర్గా నవరాత్రులు అని అంటారు. దుర్గా నవరాత్రులు అంటే అమ్మవారే ఆ లలితా పరాభట్టారికే మహిషాసుర మర్దినిగా రూపాంతరాలు చెందడానికి నవదుర్గలుగా అవతారం ఎత్తి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనకి ప్రస్తుతింపబడి మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలని, మనకున్నటువంటి తామస గుణాలని పోగొట్టుకొని మన కోరికలు అంటే సమస్యలు తీరాలి, కోరికలు తీరాలి అంటే ఈ విధంగా అమ్మవారిని మనం కొలుసుకుంటూ ఉంటాము. దానివల్ల ఏం చేస్తామని అంటే అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రోజు ఏ రంగు చీర కట్టాలి, అమ్మవారికి ఏ రకంగా మనం ఏ రకమైనటువంటి వస్త్రాన్ని సమర్పించాలి, అలాగే మనం ఏ రకమైనటువంటి వస్త్రాన్ని కట్టుకోవాలి, ఎటువంటి రకాలైనటువంటి పువ్వులు పూజలు ఏ రకంగా చేసుకోవాలి అనేటటువంటి విషయాల్లోకి వచ్చేస్తే అమ్మవారికి దుర్గా నవరాత్రులు కాబట్టి నవదుర్గలు కాబట్టి మామూలుగా సాత్వికంగా పూజ చేసే వాళ్ళకి మహాలక్ష్మి, గాయత్రి, చండి, సరస్వతి ఇవన్నీ వస్తాయి. మనకు తెలుసును కదా అవన్నీని. అవి సాత్వికంగా చేసేవాళ్ళకి. ఇవి నవదుర్గలు మనకి కోరికలు తీరాలి, సమస్యల్లో ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. అనారోగ్య సమస్యలు, కోటు చికాకులు ఇవన్నీ ఉండేవాళ్ళు మాత్రం మనకి దుర్గా ఇవి మనం కొలుస్తాం. అవి ఏంటంటే ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, ఇలా ఉంటాయి కదండి నవదుర్గలు. ఆ నవదుర్గల్ని
మనం ఈ 9 రోజులు ఆవాహన చేసి అమ్మవారికి చేస్తాం. ఉదయం చాలామంది ఏం చేస్తారంటే ఉదయం రాజస పూజ, సాయంకాలం తామస పూజ చేస్తారు. అదేంటంటే ఇంకేం కాదండి. అందులోని రాజసం ఏంటి, తామసం ఏంటి అని అనుకోవచ్చు. సాత్వికంగా మనమైతే సాత్వికాహారం తీసుకోవాలి. అమ్మవారు మాత్రం తేజోరూపిణి గాబట్టి ఆవిడకి అన్నీ ఎర్రని వస్త్రాలు, ఆమె అరుణాం కరుణాతరంగితాక్షిం అననంటే అందులోనే అరుణవర్ణం కనిపిస్తుంది కదండీ! కాబట్టి అమ్మవారికి రక్తవర్ణమే ఇష్టమైనది. చాలామంది ఏంటంటే ఒక్కొక్క దేవికి ఒక్కొక్క రకం అనేసి పెడతారు. అలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు నవదుర్గలకి నవ గ్రహాలకి కొంచెం ఇంటిమేషన్ అవుతుంది గాబట్టి పూజల్లోని అమ్మవారి వస్త్రం గాని, ప్రసాదం గాని, పువ్వులు గాని ఒక్కొక్క దేవికి ఒక్కొక్క రకంగా గ్రహ సంబంధమైనటువంటివి కూడా ఇందులోని కలిసొస్తాయి. అందుకు ఆ రకంగా చెప్పారు. అంటే మనకి బాగా డెప్త్‌లోకి వెళ్ళలేని వాళ్ళేంటంటే బయట బయట ఉండే వాళ్ళకి కూడా మనకి ఆహ్, ఇవన్నీ ఫలితాలు అందుకోవాలి అనంటే సూక్ష్మంలో మోక్షం అందుకోవాలంటే పూర్వం మునులు ఆ రకంగా పెట్టారు. కాబట్టి మనం ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. అయితే నేను చేసేటటువంటి పూజ ఎలా చేస్తున్నాను అననంటే ఆహ్, దుర్గా నవరాత్రులు కాబట్టి షోడశోపచారాలతోని అమ్మవారికి ఆరాధన చేస్తూ దుర్గా అష్టోత్తరం ఉదయం, రాత్రి చదువుతాం. దుర్గా అష్టోత్తరం చేయాలి. మీరు మీ ఇష్టమే ఇంకా దుర్గా సూక్తం గాని, దుర్గా కవచం గాని, దుర్గాకి సంబంధించినవి ఏవైనా కూడా మనం చదువుకోవచ్చు. తర్వాత ముందు రోజు హ్మ్, స్వర్ణకల కవచాలంకృత దుర్గాదేవి. అలాగే చివరి రోజు మహిషాసురమర్దిని. అలాగే మనకి ప్రతిదానికి 9 నవదుర్గలకి మనకి లలితా పారాయణం పుస్తకంలోని 9 మందికి కూడా మనకి అష్టోత్తరాలున్నాయి. కాబట్టి అవి మనం చూసి ఏ రోజు ఏ దేవిది అనేది చూసుకొని ఆ అష్టోత్తరాలు చేస్తూ దుర్గకు కూడా మనం చేస్తాం. చేస్తూ మనకేంటంటే లలితా పారాయణ పుస్తకంలోనే దుర్గా యొక్క సూక్తం, తర్వాత దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చాలానే ఉన్నాయి. ఏ రోజు ఏ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, ఆ పారాయణలు చేస్తూ ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తరం ఉదయం, సాయంకాలం షోడశోపచార పూజలతోని చేసుకుంటాం. అలాగే ఇవి చేస్తూను ఈ అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఆ లలితా పారాయణ అనేది చేస్తాం. చేసిన తర్వాత దశాంగం గుగ్గులోపేతం అక్కడికి వెళ్ళిపోతాం. అప్పుడు ధూపం దగ్గరికి వెళ్ళక ముందే మనం ఇవన్నీ చేసుకొని వచ్చేస్తాం. అవి చే మనం ఇవన్నోటి చేయలేమండి అని అనుకునేటప్పుడు అష్టోత్తరంతో సరిపెట్టేసుకోండి. ఉదయం, సాయంకాలం చేయలేము అనుకునేటప్పుడు అష్టోత్తరంతో సరిపెట్టుకొని మీకు నచ్చినవన్నీ లేకపోతే రాత్రికి వచ్చేటప్పటికి, సాయంకాలం అయ్యేటప్పటికి మనం కొంచెం ఖాళీగా ఉంటాం కదండీ! ఖాళీగా ఉండేటప్పటికి అన్ని పనులు అన్నీ చక్కబెట్టేసుకొని కాసేపు అమ్మ దగ్గర కూర్చొని మనకొచ్చినవన్నీ కూడా చక్కగా చదువుకోండి, పారాయణ చేసుకోండి. మనసు మరి ఫలితం మాట దేవుడెరుగు గాని, మనసు మాత్రం చాలా చక్కగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటది. తర్వాత మీకు ప్రతి దేవి యొక్క నైవేద్యాలు, వస్త్రాలు ఏ రకం రంగు పువ్వులతో పూజ చేయాలి అనేది ఇంకో నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం.